హనుమాన్ సిటీ నుంచి బయలుదేరామండి. బయలుదేరి ఈ ప్రయాణం మొదలుపెట్టామండి. మధ్యలో మాకు ఒక అందమైన దృశ్యం కనిపించిందండి. హిమాలయాలు చాలా దగ్గరగా కనిపిస్తున్నాయి. చలి ఎక్కువ అవుతూ ఉందండి. నాయక్ మహారాజ్, నేను, తర్వాత ఇంకొక సాధువు ముగ్గురం కలిసి బయలుదేరామండి. ఈ దేవాలయం దగ్గర అమ్మవారి మెడలో బ్రహ్మకమలం పుష్పం ఉందండి. మేము భలే ఆశ్చర్యపోయాం. బ్రహ్మకమలం పుష్పం ఎట్లా లభించిందా ఈ ఏరియాలో అని. మరి ఎట్లా లభించిందో తెలియదండి. చూసి భలే ఆశ్చర్యపోయామండి. వెళ్ళే దారిలో మాకు నారదకుండ అని తగిలిందండి. నారదకుండ కిందకి 1 కిలోమీటర్ నడిచి వెళ్ళాలండి. యమునోత్రికి వెళ్ళే దారిలో జానకి చెట్టుకి చాలా దగ్గరగా ఉన్నాము. ఒకసారి చూద్దామని చెప్పి బయలుదేరామండి. ఇక్కడ ఈ 2 జంతువులను చూసినప్పుడు భలే ఆశ్చర్యం వేసింది. గుర్రానికి తర్వాత క్రాసింగ్ గాడిదకి తేడా, రెండింటికి ఎంత తేడా ఉందో చూడండి. దగ్గరకు వచ్చేసామండి. కిలోమీటర్ దగ్గరికి వచ్చేసాము. ఇదేనండి నారదకుండ. నారద మహర్షి ఇక్కడ తపస్సు చేశారు. ఒకవైపు మరీ వేడి నీళ్ళు ఉంటాయండి, ఒకవైపు కొంచెం చల్లటి నీళ్ళు ఉంటాయండి. సల్ఫర్ వాటర్ ఇదంతా. ఇది ఆ పైన జలపాతం దగ్గర ఒకవైపు వేడి నీళ్ళు, ఒకవైపు చన్నీళ్ళు ఉంటాయండి. ఆ వేడి నీళ్ళని ఒక పైప్ ద్వారా తీసుకొచ్చి ఇక్కడికి లింక్ పెట్టారండి. ఇక్కడ నారద మహర్షి చాలా సంవత్సరాలు నారాయణుడి కోసం తపస్సు చేశారంట. ఇవి 2 సరస్సులు అండి. చాలా స్వచ్ఛంగా ఉన్నాయి. వాటర్ చూడటానికి మామూలుగా ఉన్నాయండి. కానీ మా మహారాజు దిగబాకు అని చెప్పి కర్ర పెట్టి ఆ కర్రను పట్టుకుంటే కాలిపోయిందండి కర్ర. మంచినీళ్ళ దారి వస్తుంది చూసారా, భయంకరమైన వేడి నీళ్ళు అండి. అవి పొరపాటున మన చేతి మీద పడితే ఖచ్చితంగా తోలు ఊడిపోతుందండి. అంత వేడిగా ఉన్నాయి. అది చిన్న ఆశ్రమము. సీజన్లో వస్తే అక్కడ అన్నదానం జరుగుతుంది. నారదుడు తపస్సు చేశారు అంటారు. వాటరు చాలా విపరీతంగా వేడిగా ఉంటుంది. ఒకసారి మునిగి కూర్చుంటే బొబ్బులు వచ్చేసినట్టు ఉంటాయి. పక్కన చెల్లి వస్తుందండి. చిన్న కుండికి ఎట్లా అన్నాము. ఇంకా యమునోత్రికి వెళ్తే ఆ కుండలో అంటే అట్లా అన్నం పెట్టి 2 నిమిషాల్లో తీస్తే అన్నం ఉడికిపోయిందంటండి. దీన్ని బట్టి మీరు ఆలోచించండి. ఈ పక్కనేమో చల్లటి నీళ్ళు, ఈ పక్కనేమో వేడి నీళ్ళు. భగవంతుడు ఆశ్చర్యాలు చూడండి. ఓం నమో నారాయణ. మీకు విశాల బద్రి దగ్గరికి వెళ్తే ఆ వేడి నీళ్ళు వచ్చే ప్రాంతానికి ఉద్గమానికి వెళ్తున్నామండి. ముందు వెళ్తున్నారుగా చూడండి. మెచ్చుకోండి. సల్ఫర్ వాటర్ అటు వైపు నుంచి వస్తాయండి. అది కూడా అక్కడి నుంచి పైప్ పెట్టి నానకుండా అని చెప్పి అక్కడ చేసుకుంటారండి. ఇక్కడ దాకా ఎవరు రారండి. చాలా అద్భుతంగా తెలుసండి. చాలా మంది చూద్దాం. చలో 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 చలో. ఇటు ఇటు వేడి నీళ్ళు చూడండి. ఇవ్వండి ఇక్కడ చూడండి. మొక్కల్లో నుంచి వస్తుంది. అదే అండి, సల్ఫర్ ఎక్కువ ఉంటుంది. లోపల నుంచి ఇక్కడ పట్టుకొని టచ్ చేయండి ఎలా ఉంటాయో. వేడి నాట్ బ్యాడ్. మీరు ట్రెండ్ చెప్తారు. మీరు వెళ్ళండి, వెళ్తూ ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇక్కడ సల్ఫర్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉందండి. చూడండి సల్ఫర్
ఇదంతా సల్ఫరేనండి, కానీ మనిషి శరీరం కొద్దిసేపు స్నానం చేస్తే చాలా మంచిదండి. అదే ఎక్కువగానైతే చాలా ప్రమాదం అండి. ఇదంతా సల్ఫర్ కంటెంటేనండి. చూడండి, సల్ఫర్ ఇదంతా సల్ఫర్ ఇదంతా సల్ఫరేనండి. కదండి ఇంకా చల్లగా ఉందండి. పైకి వచ్చేసరికి హాట్ వాటర్ ఉందండి. కింద ఎక్కువగా ఉందండి. ఆ చెయ్యి పెడితే తోలు ఊడిపోయి అంత వేడి వస్తుందండి. ఇక్కడ నీళ్ళు చూడండి, నీళ్ళు కూడా పడుతున్నాయండి. సల్ఫర్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంది. పెద్ద వీడియోలకైతే ఇంకొక స్వర్గం అండి. ఎంత బాగుందో, ఎంత చక్కగా ఉంటుందండి. అటువైపు చూడండి, వేడి వేడి నీళ్ళు, వైసేమో కట్టకట్టి చల్లటి నీళ్ళండి. మీకు లోపల సల్ఫర్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉందండి. చూసారండి, కాలిపోతున్నాయి నీళ్ళు, అంత కాలుతున్నాయా? బాగా కాలుతున్నాయండి. అంటే నేనైతే తట్టుకోలేకపోతున్నాను, తట్టుకునే వాళ్ళు ఉంటారండి. అదైతే నా వల్ల కావట్లేదండి. వేడిగానే ఉన్నాయి నీళ్ళు. లోపల నుంచి కొండలో నుంచి వస్తున్నాయండి. అది కాకుండా ఇక్కడ నేలలో నుంచి కూడా వస్తున్నాయండి. ఇక్కడ ఓం నమో నారాయణాయ, ఓం నమః శివాయ, హర హర మహాదేవ్, శంభో శంకర, హర 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 హర. కాశీ 125 కిలోమీటర్స్, బటకేట్ 45 కిలోమీటర్స్ అండి. ఇవన్నీ మంచి పర్వతాలు. జానకి చెట్టుకు వచ్చేసామండి. ఇవన్నీ హోటల్స్ అండి. హిమాలయస్ చూడండి ఎంత అందంగా ఉన్నాయో, చాలా బాగున్నాయండి. జానకి కుండ అండి. హనుమాన్ సిటీ అయిపోయి జానకి కుండకు వచ్చాము. పైన సీఎం వస్తున్నారు. పక్కరా మహారాజ్. జై శ్రీరామ్. వైట్ హార్సెస్ అండి రెండు. జానకి చెట్టుకి దగ్గరగా వచ్చాము. అదే అనుకుంటాను జానకి చెట్టు అండి. ఈ జిఎంహెచ్సి హౌసెస్ అండి, గెస్ట్ హౌసెస్ చాలా బాగున్నాయండి. ఛార్జింగ్ స్టేషన్ కూడా ఉంది, కార్లు ఛార్జింగ్ పెట్టుకోదలుచుకుంటే. ప్లేవుడా అయి ఉండొచ్చు. హిమాలయాలు కనిపిస్తున్నాయి కదండి, చాలా అద్భుతంగా ఉందండి వ్యూ. అదిగోండి జానకి చెట్టు సిటీ కనిపిస్తుంది కదా, అదే అనుకుంటాను జానకి చెట్టు అండి. అద్భుతమైన ప్రదేశం. వైడ్ కెమెరా, వైడ్ కెమెరా. तो शायद या तो वहाँ से आए हो या फिर यहीं आए, अभी जस्ट आए हो, पता ना नहीं। చూపిస్తా ఒక जो నిమిషం. अंदर बैठे हुए थे मोबाइल चला रहे थे, जो अंदर చూడండి టాప్ నుంచి బాటం వరకు ఉందా? चाली मारे एकदम से मन की काई से देखा तो से अंदर का आएगा మూవీ వ్యూ पीछे बैठे हुए पहाड़। ఎక్సలెంట్ గా ఉంది దీంట్లో కూడా. డబ్బులు ఓడుకున్నాయా? नहीं अब याद पड़ गई ना, अब मैं जो अब हमेशा होता है झटका हार के चेक करके खोलूंगा हमेशा काई से, मैं तो एकदम మంచుకొని జూమ్ చేయండి ఒకసారి. हाँ
अभी यहाँ आगे हम जो है हनुमान मंदिर पर रुके हुए थे, एक आश्रम से जो है रुके हुए थे। हाँ, 2 महाराज और थे जो वो भी उनकी से मतलब साथ में। हाँ, वो भी चाल रही थी अभी आज फाल डोए परसों डोली खड़ेगी जो कि साथ ही यात्रा स्टार्ट कर देंगे। हाँ। చూడండి హిమాలయాల్లో సూర్యాస్తమయం చూడండి ఎంత బాగుందంటే అంత బాగుందండి. ఇది వచ్చేసరికి జానకి చెట్టి అండి. ఇక్కడ నుంచి 6 కిలోమీటర్స్ యమునోత్రి. ఈ ఊరి పేరు ఏంటండి? కర్సాలి. ఇక్కడి నుంచి అమ్మవారిని తీసుకొని వెళ్తారు రేపు ఉదయాన్నే. ఆ పైన హిమాలయాలు చూడండి, ఈ పక్కన హిమాలయాలు చూడండి. చలి అదిరిపోతుందండి. ఇప్పుడు 6:20 అయింది. 4 డిగ్రీలు 5 డిగ్రీలు ఉంటుంది. ఇప్పుడు 4-5 డిగ్రీలు ఉందండి ఓన్లీ. భరించలేని చలిగా ఉందండి. ఇది కర్సాలి గ్రామం అండి. ఇది వచ్చేసరికి జూమ్ తగ్గించింది. ఈ గ్రామం వచ్చేసరికి జానకి సట్టి అండి. అంటే ఒక కొండ అడ్డం అండి, పైకి కిందకి చూడటానికి పక్కనే ఉన్నట్టుందండి, కానీ నడిచే వాళ్ళకి అర్థమవుతుంది. ఉదాహరణకి వెహికల్స్ వెళ్తున్నాయి చూడండి, అవి చిన్న దోమల్లాగా ఈగల్లాగా ఉన్నాయి. ఆ పైకి వెళ్ళడానికి మళ్ళీ 2-3 కిలోమీటర్లు వెళ్ళాలండి. ఇక్కడ ఈ చలికాలంలో ఇక్కడ ఈ గుడిలోనే ఉంచుతారండి ఈ యమునమ్మయ్యని. మళ్ళీ కరెక్ట్గా ఏప్రిల్ 18 అంటే అక్షయ తృతీయ వచ్చిన రోజున అమ్మవారిని ఇక్కడ డోలీ కట్టి ఊరేగింపుగా తీసుకెళ్తారండి. ఆపండి. ఇంత అందమైన ప్రకృతిని ఆస్వాదించండి. ప్రకృతి ప్రేమికులారా ఆస్వాదించండి, ప్రకృతిని ఆస్వాదించండి. సూర్యాస్తమయాన్ని ఆస్వాదించండి. కొండల మధ్యలో సూర్యుడు కనిపించినట్టు. ఇక్కడ కొండల్లో ఒక స్పెషాలిటీ ఉందండి. ఉదయం ఏమో 5 సూర్యోదయం అయిపోతుంది. సాయంత్రం పూట 7 దాకా మాత్రం వెళ్తే అట్లానే ఉంటుంది. వన్స్ 7:30-8 దాటినాక మాత్రం బయట ఎవరైనా ఉన్నారంటే వాళ్ళని చలి చక్కగా ఆడుకుంటుందండి. కబడ్డీ ఆడుకుంటుందండి, ఒక ఆట ఆడుకుంటుంది. జై హింద్.